175 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల ఎడల్పు, 100 ఎకరాల జాగా, 14 లక్షలు పెట్టి 2 అంతరాలల్లా గట్టిన మెదక్ చర్చికి ఇక ఇయాల్టితోని 100 ఏండ్లు నిండినయిలా 14 లక్షలు పోసి 10 ఏండ్లు కట్టిండ్రు. ఇక ఆసియా ఖండంలోనే రెండో పెద్దదన్నట్టు. ఒక్క పారే 5000 మంది కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ఓ దిక్కు 100 ఏండ్ల పండుగాయే, ఇంకో దిక్కు క్రిస్మస్ పండుగాయే. మరి మనం కూడా చర్చికి పోయి రావాలి కదా. చలో పాండ్రి. అన్ని చర్చిలో కెత్తు మనం మెదక్ చర్చి ఒక ఎత్తు. వేరే దేశాల నుంచే వచ్చి చూసిపోతుంటే మనం పోకపోతే ఎట్లుల్లా. అందుకే మనం కూడా ఒకసారి మెదక్ చర్చి ఎట్లుందో చూసుకుందాం. బరాబర్ 100 ఏండ్లు అవుతుందిలా మెదక్ చర్చి కట్టి. అప్పటి ఇంగ్లాండ్ రాజు చార్లెస్ అంటాయనే హైదరాబాద్ నుంచి మెదక్ వచ్చి ఈ చర్చి కట్టించిండు. సుడురి ఎంత ముద్దుగా మెరిసిపోతున్నదో మెదక్ చర్చి. ఇలా చర్చి 100 ఏళ్ల వార్షికోత్సవానికి ఆ చార్లెస్ ఇంటల్లో వస్తే మన ముఖ్యమంత్రి గారికి ఇట్లా కలిసిండు. మెదక్ చర్చికి మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి గారు పోయినారు. ఇగో మైకు పట్టుకొని నేను పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ చర్చికి వచ్చిన, వచ్చేసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా రావాలనుకున్నా, అట్లనే వచ్చిన అని చెప్పేసి దేవుని తలుచుకున్నాడు. ఈ చర్చికి నాకు గొప్ప సంబంధము అనుబంధం ఉన్నది. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పెళ్ళిన భక్తులకు మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను. భక్తులందరూ ఆశీర్వదించండి, పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోండి, పేదలకు మేలు జరుగుతుంది. ప్రభు ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన. ఈరోజు చర్చ్ నిర్మాణం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం. అదేవిధంగా క్రిస్మస్ పండుగ కూడా భక్తులందరి సమక్షంలో నిర్వహించుకోవాలని ఇక ముఖ్యమంత్రి వచ్చిన వాళ్ళ మమ్మల్ని లోపలికి పోనిత్తలేరు, గేట్ వేసిరని భక్తులు కొద్దిగంత ఆగ్రహానికి గురైనారు. ఇక చర్చిల మీటింగులు, పాటలు, ఆటలు, వాక్యాలు జోరుగా నడిచినయుల్లా. ఏడాదిలా గిదే పెద్ద పండుగ. ఈ చర్చికి మన దేశం వల్లే కాదుల్లో, వేరే దేశాల నుంచి కూడా వస్తారు. ఆసియా ఖండంలోనే రెండో చర్చి ఇది. అగో గంత గొప్ప చరిత్ర ఉంది ఈ చర్చికి. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చిర్రు. యోగిట్లా అయ్యిందుల్లా మెదక్ చర్చిల 100వ వార్షికోత్సవం, అట్లనే క్రిస్మస్ పండుగ. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున తెలంగాణ మరియు ఆంధ్ర ఉమ్మడి తెలుగు ప్రజలందరికీ, యావత్ భారతదేశ ప్రజలకును ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాం. మరి యొక్క కేంద్రల్ మెదక్ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క క్రిస్మస్ మాత్రమే కాకుండా 100 ఏళ్ల పండుగ అనగా ఈ ఆలయం ప్రతిష్ఠింపబడిన 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నటువంటి శతాధిక ఉత్సవాలలో మరి సంవత్సరం వేలాది లక్షలాది మంది భక్తులు పాల్పొందుతుండగా ఈ గొప్ప పండుగలో మా సంతోషం రెట్టింపు కావడానికి మరొక కారణం కూడా గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీయుతులు యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే మరి జిల్లా మంత్రులు మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ గారు, మరి మైనపల్లి హనుమంతరావు గారు, వీరందరూ రావడానికి ఈరోజు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి భక్తులంతా ఆనందంతో ఎదురు చూస్తున్నారు. మరి యొక్క యాత్రికుల సంక్షేమం కొరకు, సౌకర్యం కొరకు మా విన్నపమును మన్నించి మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా నాకు ఇచ్చిన ఫండ్స్ కొరకు ముఖ్యమంత్రి గారికి, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ ఆరాధన ద్వారా ప్రజలందరూ యేసయ్య దర్శనం పొందుకోవాలని